భవిష్యవాణి చెప్తున్నారు, జరిగేది జరగబోయేది మొత్తం చెప్పేస్తున్నారు మీరు. వాళ్ళకి అనుకున్నవి కరెక్ట్ గా జరుగుతున్నాయా? 2023లో చాలా మంది టీడీపీ ఒక నాయకులు కానీ అటు జనసేన వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు కూడా అమ్మవారిని అడగడం జరిగింది, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు ఇలా జరగాలని ఎన్నో మంది పదవులు అడిగారు. ఆ పదవులు అడిగినప్పుడు సరే అమ్మ నేను చేస్తాను. వాళ్ళమ్మ చిక్కుల్లో పడతారు అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్. మీరు పోస్ట్ చేసినారు, ఒక 1 year బ్యాకే చేశారనమాట. ఎప్పుడు 1 year కిందట జరిగింది. ఇది చెప్పినాక ఎవరైనా నమ్మారా స్వామి? అట్లనే ఎవరైనా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా యాక్టర్స్ కానీ వచ్చి ఇది మాకు ఏదైనా అవకాశాలు కావాలన్నా, మాకు మంచి జరగాలి, సినిమా హిట్ అవ్వాలి, అమ్మ దగ్గర అడిగి వచ్చిపోయిన తర్వాత ఆమె ఆశీర్వాదంతో ఇలా చెడుదారిలో పోతున్నావు, ఇలా చెడ్డ పనులు చేస్తున్నావు, ఇతరులకు అపకారం చేస్తున్నావు, దీనివల్ల చాలా మంది బిడ్డలు బాధపడుతున్నారు, నువ్వు మారలేదంటే నీ ప్రాణమే తీసుకెళ్ళిపోతాను అంటుంది. కొన్ని ఉంటాయి, అవన్నీ చెప్పను కాదు. ప్రపంచంలో ఇలా జరగబోతుందని చెప్పింది. అలానే ఉద్యోగస్తులకు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉద్యోగస్తులు కొద్ది సంవత్సరాల్లో భూకంపాలు రాబోతుంది, సునామీలు రాబోతుంది, యుద్ధాలు వస్తుందని 2 yearsగా చెప్తాను. ఇప్పుడు యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఒక పెద్ద ఇంకోటి అమ్మాయి ఏం చెప్పిందంటే తమిళనాడు తొక్కిసలాట జరగబోతుందని ఇప్పుడు ఒక 3-4-5 months ముందు పెట్టింది. అది ఇంకా జరగలేదు, జరగబోతుందని అమ్మ ముందే హెచ్చరించింది. మీరు ప్రజలకు మంచి చేస్తే నేను ఇస్తాను, లేకపోతే దాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకుంటాను, ఇంకా లేనిపోయిన సమస్యలు నేనే నెట్టేస్తాను అమ్మ చెప్తుంది. తొక్కిసలాట అని అంటేనే భయం వేస్తుంది. చూసాం, ఆర్సీబీ విన్ అయింది, నార్త్ సైడ్ అయింది, సినిమా థియేటర్లో జరిగి చూసినాం, టెంపుల్స్లలో క్రౌడ్ ఉన్న చోట తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే హెచ్చరించి మేము పోస్ట్ పెడుతున్నాం. ఏ రీజనో తెలియదు కానీ భార్యలు వచ్చి భర్తలు చంపేస్తున్నారు. ముందు భర్తలు ఎక్కువ చంపేస్తున్నారు అనేది ఎక్కువ వింటాడు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతా ఉన్నారు. ఏంటి అమ్మ ఏమైనా భవిష్యవాణి రూపంలో చెప్పిందా ఇంట్లో అనార్థాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇప్పుడు కూడా చూడండి మేడం, ఒక చిన్న అమ్మాయికి వాళ్ళకే తెలియదు, వీడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు. నేను ఏడ్చుకుంటా వచ్చిన అమ్మ దగ్గరికి. ఎందుకు ఏడ్చినారు? ఇంట్లో పక్కన ఉండే మా అత్తలు భలే హింసిస్తూ ఉన్నారు. వీడికి వచ్చినాక ప్రశాంతంగా అయింది. మనసు నాకు ఆలోచన చేసి చేసి నేనే పిచ్చిదిలాగా అయిపోతా ఉన్నాను. ఎంత పెద్ద మాట నిజంగా. అమ్మ లేకపోతే నేను లేదు, నేను ఎప్పుడో చచ్చిపోయి ఉంటాను. ఎందుకు అంత మాట అంటాను? లేదు, అంత తిరిగేసి ఇక్కడికి వచ్చిన. అవును, అయితే పని అయిపోయింది. పని అయింది, సంతోషం. ఈరోజు కొడుక్కి కాపురం పెట్టేదానికి వెళ్తా ఉన్నాం. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హరహర వీరమల్లలో చేశాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది 24th. ఓకే, షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ గేమ్ చేంజర్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇంకా నెక్స్ట్ మండే రోజు సెలెక్షన్ ఉంది, ఆడిషన్ ఉంది, వెళ్ళాలి విజయ్ దేవరకొండ మూవీలో. ఓకే, పెద్ద మూవీనే చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ గిరిమ్స్పేట్ ఇక్కడ చూస్తున్నట్టయితే స్కూల్ అయితే ఉంది. ఈ స్కూల్ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట, లెఫ్ట్. ఇక్కడ అభిరుచి బోర్డు అయితే కూడా మనకు ఉంది, అలాగే స్ట్రైట్. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఇక్కడ ఏదో షాప్ ఉన్నట్టుంది, అక్కడ ఒక్కసారి అడిగి కనుక్కుందాం. సార్, ఇప్పుడు అమ్మ నాగభవాని భవిష్యవాణి బాగా చెప్తున్నారు అని చెప్పినారు. అడ్రస్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అక్కడ నుంచి ఇటు వచ్చామన్నమాట. ఇటు నుంచి ఎక్కడ వెళ్ళాలి? ఓకే, అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళాలన్నమాట. మంచిని పంపిస్తాము. అవునా? ఓకే, మాకు ఒకసారి నేను అట్లా వెళ్తున్నాను, అడ్రస్ చూపిస్తారా? ఓకే. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే నేను పరిచయం చేయబోతున్నాను. పల్లవి ప్రస్థానంలో ఒక వీడియో చెప్తానాక అది ఒక్కసారి చేయండి అని చెప్తున్నారు. ఆది నాగ పరాశక్తి భవిష్యవాణి అమ్మవారు.
అసలు ఆమె జరిగేది జరగబోయేది అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నారో ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా ఉంది. ఆమె కోసం ప్రముఖ సినీ నటులు కూడా వస్తున్నారు, పొలిటీషియన్స్ కూడా ఒక భారీ ఎత్తున అయితే వస్తున్నారు. అసలు లోపలికి వెళ్దాం, అసలు ఎట్లా ఉంది, అసలు ఎలా చెప్తున్నారు, నిజమా అబద్ధమా, చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి. చూసారు కదండి, ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని నేను పరిచయం చేయబోతున్నాను. ముందే ఏం జరుగుతుంది అని చెప్తూ ఒక భవిష్యవాణి. ఎంతో మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తులో వస్తున్నారు. అదే కాకుండా గాలి తగిలిన వాళ్ళని, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, ఏదైనా పెళ్లి కాని వాళ్ళని, సంతానం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వెంటనే చాలా బాగా వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది కూడా అమ్మ భవిష్యవాణి అంటే ఏంటి అసలు నిజమా వాస్తవమా ఎన్నో అంటున్నారు. ఇక్కడ భక్తుల మాటలు వినిన తర్వాత నాకు నిజంగా ఇక్కడ షాక్లో అయితే ఉన్నాను. ఆది నాగపరాశక్తి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి అమ్మతో ఒక్కసారి మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు అమ్మవారు మీలో వచ్చిన వెంటనే భవిష్యవాణి చెప్తున్నారు. ఓకే. జరిగేది జరగబోయేది మొత్తం చెప్పేస్తున్నారు మీరు. వాళ్ళకి అనుకున్నవి కరెక్ట్గా జరుగుతున్నాయా? జరుగుతుంది కాబట్టి ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారు. అట్లనే 2019 నుంచి అమ్మవారు చెప్పిన ప్రతి విషయము అమ్మవారు జరగకముందే అమ్మ చెప్తుంది. జరిగిన తర్వాత కాదు, జరగకముందే ఇలా జరగబోతుంది ప్రపంచం అలా చెప్పింది. 2019లో చాలామంది భక్తులు ఉన్నప్పుడు కరోనా అనే ఒక వింత వ్యాధి రాబోతుంది, ఆ గాలి సోకి చాలామంది చనిపోతారని చెప్పింది. అది మేము 2019 పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ అది జరిగింది, దాన్ని మేము ట్యాగ్ చేసి పెట్టాము. అలానే 2022లో గవర్నమెంట్ మారబోతుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారబోతుందని చెప్పాము. అది జరిగింది, అది ముందుగా పోస్ట్ పెట్టడం జరిగింది. 2023లో చాలామంది టీడీపీ ఒక నాయకులు కానీ అటు జనసేన వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు కూడా అమ్మవారిని అడగడం జరిగింది, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు ఇలా జరగాలని ఎన్నో మంది పదవులు అడిగారు. ఆ పదవులు అడిగినప్పుడు సరే అమ్మ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. అది కూడా అంటే ఆల్రెడీ ఎలక్షన్కి ఇంకా 8 months వీళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం కలవలేదు, తెలుగుదేశం బీజేపీ జనసేన అనేది వీళ్ళు ఇంతవరకు పొత్తులు పెట్టుకోలేదు. అప్పుడే అమ్మవారు చెప్పింది, వీళ్ళు అడిగారు తెలుగుదేశం వాళ్ళు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు అంటే సరే చేయిస్తానని చెప్పింది, అది పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత జనసేన వాళ్ళు రావడం జరిగింది, మా నాయకుడు సీఎం కావాలని అడిగింది. అప్పుడు అమ్మ అలా జరగదు, ఎందుకంటే ముందుగా వాళ్ళకి నేను వరం ఇచ్చినాను, డిప్యూటీ సీఎం అవుతారు. ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి పోటీ చేస్తుందని 2023 ఆగస్టు ఆ టైంలో చెప్పింది. అంటే వాళ్ళు మీ ఫేస్బుక్ అకౌంట్ మీరు పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరు చూసినారు. అది చూసి మేము కూడా ఇంత దూరం రావాల్సి వచ్చింది. రీసెంట్ గా ఒక హాట్ న్యూస్ బాగా రేస్ అయింది. ఏంటో తెలుసా, చెప్పమంటారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ చిక్కుల్లో పడతారు అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్. మీరు పోస్ట్ చేసినారు, ఒక 1 year బ్యాకే చేశారనమాట. ఇప్పుడు అది నిజమైంది. ఎలా అసలు భవిష్యవాణి అని అంటే అమ్మ ఎప్పుడంటే అప్పుడు వస్తుందా, లేకుంటే మీకు వాక్కు పలికిస్తుందా? అమ్మ నా మనసులోనే వాక్కు పలికిస్తుంది, ఇలా జరగబోతుంది ప్రపంచంలో ఇలా జరగబోతుందని నా మనసులో ముందుగానే చెప్తుంది. ఇంకేదైనా ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా రాజకీయ నాయకులు వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళంది జరుగుతుందని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి వాకిస్తుంది అమ్మవారు. ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, నార్మల్ పీపుల్స్కి చాలా జరుగుతుంటే ఎక్కడో పెద్దామ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మనే ట్యాగ్ చేసినారు అని అంటే చిక్కుల్లో పడుతుందంటే ఇప్పుడు అది నిజమైంది. అది చాలా వేల మంది కూడా షాక్లో ఉండరు. అది తీసుకొని దానిలో మేమ్స్, ట్రోల్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఎప్పుడు 1 year కిందట జరిగింది. ఇది చెప్పినాక ఎవరైనా నమ్మారా స్వామి? ఎవరు నమ్మలేదు. ఇప్పుడు జరుగుతుంది కదా, అలానే కదా. ఇప్పుడు 2023లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఎవరు నమ్మలేదు. చాలామంది మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడు, నమ్మలేదు. ఎప్పుడు ఇంకా ఎలక్షన్ 2 years ముందే చెప్పేసింది అమ్మ, ఇలా కాదు అలా కాదు అన్నారు. మళ్ళీ జరిగిన తర్వాత అందరూ నమ్మారు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా చెప్పింది అమ్మ, ఇలా లేనిపోయిన సమస్యల్లో చిక్కుల్లో పడతారు, ఇంకా లేనిపోయిన సమస్యలు అనేది వస్తుందని అమ్మవారు ముందుగా చెప్పడం జరిగింది. అది ముందుగానే పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఓకే. ప్రముఖ సెలబ్రిటీస్, ప్రముఖ రాజకీయ నాయకులు, మీరు పేర్లు చెప్పకపోయినా పర్లేదు, ఇక్కడికి వస్తున్నారు అనేది ఒక టాక్ అయితే బయట గట్టిగా వినపడుతుంది. నిజమా? మనకు పూజలో ఉన్నప్పుడు నాకు తెలియదు ఎవరు వస్తారు, ఎలా పోతారో ఎవరు అనేది మనకు తెలియదు. కానీ చాలామంది వచ్చి వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి ఏం పదవులు కావాలి, వాళ్ళు రాజకీయంగా ఎలా ఎదగాలనేది అమ్మవారు తెరిచి వేడుకుంటే ఖచ్చితంగా చేస్తుంది.
కానీ అమ్మవారు ఎలా చెప్తుందంటే, నేను ఒకవేళ మీకు అధికారం ఇస్తే మీరు ప్రజలకు మంచి చేస్తే నేను ఇస్తాను, లేకపోతే దాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకుంటాను, ఇంకా లేనిపోయిన సమస్యలు నేనే నెట్టేస్తాను అమ్మ చెప్తుంది. ఇచ్చిన పదవిని మంచి చేయాలి ప్రజలకు, లేదు అంటే ఆ పదవి నేను తిరిగి తీసుకునేస్తానని చెప్తుంది అమ్మవారు. సామాన్యమైన మనుషులు మీ దగ్గరకు వస్తూ ఉంటారనమాట. ఛార్జెస్ ఏమాత్రం ఉంటుంది? మేము ఒక పూజకు 100 రూపాయలు టోకెన్ తీసుకుంటాం అంతే, దానిపైన ఏం తీసుకోము. మిగతా అన్నీ మేమే అరేంజ్ చేస్తాం. ఫుడ్ అన్నదానం కాడ నుంచి మిగతా ఏదైనా పూజా సామాగ్రి కావాలన్నా కూడా మేమే అరేంజ్ చేస్తాం. ఎవరి దగ్గర ప్రెజర్ అంతా పెట్టము, ఎందుకంటే మేము ఉండేది భక్తులకి మంచి చేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఆనందంగా జీవించాలి. అమ్మని నమ్మి వచ్చిన వాళ్ళకు సంతోషంగా ఉండమని ఆ ఒక్క వాక్ చెప్తే నాకు చాలు. ఎంతసేపు ఆ పొలిటీషియను, ఆ సెలబ్రిటీసు, లేకుంటే సాధారణ భక్తులు ఇక్కడికి వస్తారు. కాకపోతే రియల్ ఎస్టేటు, బిజినెస్ మ్యాన్స్, సినిమా వాళ్ళు, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇవన్నీ మీకు తెలీదు. ఆల్రెడీ స్వామి అయితే ఇవన్నీ చెప్పేశారు కూడా వాళ్ళకి. రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు కదా, ఈ భూ సమస్యలు ఉన్నాయి, లిటికేషన్స్ ఉన్నాయి, అవన్నీ అంటారు కదా, అది చెప్పినాక జరిగిందా? చాలా మందికి జరిగింది, కానీ కొంచెం లేట్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది కోర్టుల్లో చిక్కుకొని ఉంటారు, పక్కన వాళ్ళు కబ్జా చేసి ఉంటారు, ఎదురు వాళ్ళు కబ్జా చేసి రౌడీజం, గుండాయిజం, రాజకీయంగా ఇలా ఎన్నో సమస్యలతో కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కానీ కొంతమందికి సాల్వ్ చేస్తాను, కొంచెం టైంలో అది సాల్వ్ అయిపోతుంది. అమ్మ దగ్గర వచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్య అయినా కానీ కొంత సమయంలో సాల్వ్ అవుతుంది. ఓకే, మరి బిజినెస్ కూడా ఇప్పుడు చాలా మందికి వ్యాపారం జరగదు. వ్యాపారం జరగనప్పుడు ఏం చేస్తుంది, అమ్మ దగ్గరకు వచ్చి అక్షంతులు, పసుపు తీసుకుని పోతారు. అట్లా ఒక 6 months కానీ అట్లా వచ్చి పోతూ ఉంటే ఆ బిజినెస్ లో సక్సెస్ అనేది చేస్తుంది. ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించింది. సినిమా తీస్తున్నారు, ఒక షార్ట్ ఫిలిమే, పాపం దాని మీద వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది హిట్ అవ్వాలనే ఎవరైనా ఏదైనా చేస్తారు. అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చి అది హిట్ అవుతుందా అంటే వాళ్ళు మొహమాటం లేకుండా అది అయితే అవుతుంది లేదా అవ్వదు అని చెప్తారా? చెప్తాము. ఇప్పుడు పుష్ప 2 అనేది కొంత అభిమానులు ఇక్కడికి వచ్చారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు. అమ్మ మరి మా హీరో పుష్ప 2 తీస్తున్నారు, హిట్ అవ్వాలని అడిగితే నేను చేయిస్తాను కూడా అంటే ఇంకా 6 months ఉంది షూటింగ్ జరుగుతాను. అప్పుడు అడిగారు, చేయిస్తున్నాను. అలా వాళ్ళలో దూరి వాళ్ళకి ఎలా హిట్ అవ్వాలి, ఎలా మైండ్ వాళ్ళు ఎలా కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలనేది అమ్మవారు దూరి అలా చేపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి అలా వస్తున్నారు అభిమానులు, వచ్చిన వాళ్ళకి ఇలా చెప్తున్నది. అట్లనే ఎవరైనా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా యాక్టర్స్ కానీ వచ్చి ఇది మాకు ఏదైనా అవకాశాలు కావాలన్నా, మాకు మంచి జరగాలి, సినిమా హిట్ అవ్వాలి, అమ్మ దగ్గర అడిగి వచ్చిపోయిన తర్వాత ఆమె ఆశీర్వాదంతో వాళ్ళకి హిట్ అవుతుంది. అలా ఎన్నో సందర్భాలు ఎన్నో జరిగినాయి. అవి కూడా మేము పోస్ట్ రూపంలో FBలో పెట్టినాం, చూసుకోవచ్చు ముందుగానే. ఇప్పుడు అక్కడ చోటకి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ రాలేదంటే ధైర్యంగా వెళ్ళిపోతారు. ఆ చోటు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంటే మనం పోగలమా, ఒకవేళ అమౌంట్ ఏమైనా ఎక్కువ అడుగుతారో ఒక సందేహం అయితే ఉంది బయట. దానికి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, జనాలు మేలు చేసేకే నాకు ఇక్కడ ఉన్న అమ్మ వరం నాకు ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే సామాన్య భక్తులు కానివ్వండి ధైర్యంగా ఇక్కడికి రావచ్చు, 100 రూపాయలు మాత్రమే అని చెప్తున్నా. ఆ 100 రూపాయలు కూడా అది దేవుడికే యూజ్ చేస్తున్నారు, పూలమాలలు, పసుపు, కుంకుమ వాటికే యూజ్ చేస్తున్నారు తప్ప ఇంకా దీంట్లో ఇంకా ఏది లేదు అని కూడా అమ్మ చెప్తుంది. మేము 1 రూపాయి కూడా తీసుకోమండి. ఈ అమ్మవారు ఒకవేళ డబ్బు మిగిలితే కూడా అమ్మకు అంతకంత పెడతాము, వచ్చే భక్తులకి మేము సౌకర్యాలు కల్పిస్తాము. కానీ అమ్మవారికి వచ్చిన 1 రూపాయి కూడా మేము అంటుకోము, ఇంతవరకు అంటుకునేది లేదు. ఇంకా సాలేదంటే మనమే వేస్తాం, ఇంకా భక్తులే కొన్ని తెచ్చిస్తారు పూజ సామాగ్రి, వాళ్ళు ఏమని చేస్తాం, మాకు అవసరం లేదు, అమ్మకే పెడతాము. లేదు ఇంకా భక్తులకి ఏదైనా వాళ్ళకి కష్టాలు ఉంటే, వాళ్ళ కుటుంబంలో కష్టాలు ఉంటే అమ్మవారు ఎత్తిచ్చేస్తుంది, డబ్బు కూడా ఇచ్చేస్తుంది. అమ్మ మీరు ఎత్తుకెళ్ళండి ఇంటికి, మీ కష్టాలు ఉన్నారు, మీ బాధలు ఉన్నారని అమ్మే ఎత్తిస్తుంది డబ్బు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమ్మ మీరు? మాదే బ్యాక్గ్రౌండ్, మాది వచ్చి అభిరుచి స్వీట్స్ అండ్ బేకరీ. మాకు ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చి అమ్మ మీద ప్రేమతో అమ్మ స్వీట్స్ అండ్ బేకరీ అని ఒక పెద్ద షాప్ ఓపెన్ చేస్తాం. ఇది మా బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇంతకు ముందు అయితే మీరు బిజినెస్లు చేసేవాళ్ళు? 20 yearsగా మేము బిజినెస్ చేస్తున్నాము. 20 yearsగా ఉంది. ఓకే, మీ గురించి తెలియని వాళ్ళకైతే ఇప్పుడు తెలిసింది. మీ పూర్తి పేరు అనిల్ కుమార్ అని విన్నాము. ఇప్పుడు అందరూ అమ్మ అని పిలుస్తున్నారు, మీ పేరు అనేది మర్చిపోయినారు. అమ్మ ఎక్కడైనా సరే అమ్మ, భవిష్యవాణి అమ్మ అంటే చాలు నేను చెప్తారంటే మమ్మల్ని కూడా తీసుకొచ్చేసినారు అడ్రస్ కోసం. ఇందాక వెతుక్కుంటూ వస్తున్నాం ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా లొకేషన్ కోసం అయితే మాకు తెలుసు అని చెప్పి వస్తున్నారు. ఇలాంటి భక్తులు ఉన్నప్పుడు అమ్మ అదృష్టవంతురాలు, ఎందుకంటే బిడ్డలు అమ్మని ఇష్టపడుతున్నారు కదా.
రాజకీయాలు జరుగుతుంటే అన్నీ చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మాకు ఇది జరగలేదు అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అట్లా ఎవరు ఇంతవరకు చెప్పలేదు. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో నిదర్శనాలు, అమ్మవారు అనేది చాలా నిదర్శనాలు చూపించింది. ఇక్కడికి ఎంతో మంది భక్తులు పరీక్షించడానికి వస్తారు. అమ్మ దగ్గరికి పరీక్షించడానికి వచ్చినప్పుడు అమ్మ చెప్తుంది, నన్ను పరీక్షించడానికి వచ్చినావు, నేను నీకు కనపడాలని అడుగుతుంది. సరే కనపడని అడుగుతారు. కనపడాలన్నప్పుడు ఏం చేస్తే వాళ్ళు సరే మీ ఇంటికి వస్తాను పో అని చెప్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక 1 వీక్లోనే ఆ సర్పరూపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళ కంటికి దర్శనం కలగడం కానీ, అలానే స్వప్నంలో కూడా ఎంతో మందికి నా రూపంలో కానీ, ఇంకా నాగ సర్ప రూపంలో, ఎన్నో దేవతల రూపంలో ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది. అలా కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మకు చెప్తుంటారు, అమ్మ నాకు కనిపించావు, నీ నిదర్శనం చూపించావు అని. ఆ నిదర్శన మహిత్యం కోసం ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వస్తున్నారు. ఓకే, నాగ ఆది పరాశక్తి కదా, అంటే నాగాలమ్మ వస్తుందా మీ ఒళ్ళోకి? వస్తారు. మరి ఆది పరాశక్తి రెండు ఒకటేనా? అంటే వీళ్ళంతా ఒక రూపంతో వస్తారు. ఆది నాగ పరాశక్తి త్రిమూర్తి స్వరూపిణి. ఇక్కడ అమ్మవారు వచ్చి త్రిమూర్తి స్వరూపిణి. ఆది పరాశక్తి, నాగదేవత, పరమేశ్వరి, పార్వతీదేవి, ఈ త్రిమూర్తి స్వరూపంలో అమ్మ నా మీద వస్తారు. ఓన్లీ ఫ్రైడే మాత్రం పెడుతున్నాం. ఇప్పుడు ఇంకా భక్తులు రద్దీ ఎక్కువైపోయింది కాబట్టి ఈ ప్లేస్ని వేరే చోటకి మార్చాలనుకుంటున్నాము. మా సొంత జాగా ఉంది జంగాలపల్లి అనేసి, ఆ గ్రామంలో ఒక అమ్మవారికి ఒక షెడ్ లాగా వేసి అక్కడ విగ్రహం పెట్టి నిర్మాణం చేసుకొని చూస్తున్నాం. దీనికి ఎవరైనా భక్తులు దాతలు ఏదైనా వచ్చి ముందుకు వచ్చి గుడికి మేము ఏదైనా చేస్తామంటే దాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఓకే, ఇది ఒక పుణ్యకారమే చెప్పాలి. గుడి అనేది కడుతున్నారు కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీ వంతు సహాయం చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా చేయండి. ఆ పుణ్యం మనకి, మన పిల్లలకి, మన మీద ఎప్పుడు ఉంటుంది. ఆ కరుణ అమ్మవారిది అని నేను నమ్ముతాను. మీరు నాకు ₹1 ఖర్చు పెడితే నేను ₹100 మీ కుటుంబానికి నేను ఇస్తాను చెప్తుంది. అలా కొన్ని వేల మంది భక్తులకి ఇక్కడికి వచ్చిన సంతానం కలిగింది, పెళ్ళిళ్ళు అయింది, ఆరోగ్య సమస్యలతో ఎంతోమంది పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వచ్చారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా నడవలేని పరిస్థితి వచ్చారు. ఈరోజు బాగా నడుచుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఎన్నో అద్భుతాలు చేసింది అమ్మ. ప్రపంచంలో ఎక్కడ చూడని ఎంత అద్భుత మహిళని ఇక్కడ చూపిస్తాను అమ్మ. అట్లా నేను మా దగ్గరే దేవుడు ఉన్నాడని కాదు, ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల దేవుడు వస్తాను, వాళ్ళ దగ్గర కూడా జరుగుతూ ఉంది. మీరు పరిచించుకోవచ్చు, ఇక్కడ పరిచించుకొని అక్కడ ఓ రకంగా చెప్పాలంటే మేము కూడా అలాగే వచ్చినాం. మీరే అన్నారు కదా నిజమా కాదా అని ఒక టెస్ట్ చేయడానికి వస్తుంటారని. నేను టెస్ట్ చేయడానికి అయితే రాలేదు, కానీ చాలా మంది ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అని చెప్పితే ఓకే వద్దాం చూద్దాం ఎలా ఉంటుంది, అది నిజమా అబద్ధమా. ఇప్పుడు నేను 10 మందికి చెప్పాలన్నా కూడా మాకంటూ తెలియాలి కదా అది నిజమా కాదా అనేసి. ఇక్కడికి ఆ ఉద్దేశంతో వచ్చినాం తప్ప మిమ్మల్ని దాన్ని ఏమంటారు అనుమానించి పరీక్షిస్తే అమ్మవారిని భగవంతుని ఒకేసారి ఎవరు నమ్మరండి. నేనైనా కానీ మీరైనా కానీ ఎవరు నమ్మరు. ఆ పరీక్ష ఎలా ఉంటుంది, ఎదుటి వ్యక్తి ముందర నిలబడినప్పుడు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ కోరికలు ఏముంది అని ఆలోచిస్తున్నప్పుడు చెప్పేస్తుంది అమ్మ. నువ్వు పలానా దానికి వచ్చావు, పలానా సమస్య ఉంది, పలానా ఇది ఉంది చెప్పినప్పుడే నమ్ముతారు. లేకపోతే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారంటే వాళ్ళ విషయాలు మనకి ఎలా తెలుస్తుంది? ఒక భగవంతుడు సత్యం అనేది ఉంది కాబట్టి అమ్మ దగ్గర ఆ సత్యం వలన ఇంతమంది వేల మంది జనం ఇక్కడికి వస్తున్నారు. ఓకే, మీరు చెప్పినట్టు చాలా చోట్ల అమ్మవారు వస్తుంటారు. అక్క దేవతలు అనేది ఎక్కువగా విన్నాం తప్ప అమ్మవార్లు అక్క దేవతలు ఇక్కడ ఏంటంటే నాగాలమ్మే వచ్చేస్తుంది మీలోకి. నేను ఇది ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. నాగాలమ్మ వస్తుందా అనేది. కలియుగంలో ఎవరన్నా ఉండారు దేవత అంటే, ప్రత్యక్ష దైవం ఎవరన్నా అంటే మొదటిది నాగదేవత మనకు. ఎందుకంటే ఈ పుట్ట అనేది అమ్మ చెప్తుంటుంది ఎప్పుడు చూసినా, నేను స్వయంభుగా పుట్టింది, భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి దేవత నేనే. ఇప్పుడు ఎక్కడ మనం కట్టాం గుళ్ళు, పుట్ట ఎవరు కడుతున్నారు? స్వయంభుగా ఆ చీమల రూపంలో ఏదో రూపంలో కట్టే. అదే గర్భగుడి నాకు మొదటి గుడి, అదే స్వయంభుగా భూదేవి నేనే అంటుంది అమ్మ. భూదేవి నేనే, నాగదేవతని నేనే, భూదేవి నేనే నాగదేవత, నేనే మొదట పుట్టిన దేవత ఈ భూమి మీద అమ్మే చెప్తాది. దానికి సాక్ష్యమే ఇక్కడ వచ్చే భక్తులకంతా దర్శనం ఇస్తా అందమ్మ. ఇంకేం నిదర్శనం కావాలి అమ్మది? ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాగాలమ్మ మళ్ళీ ఇక్కడికి జనాల మధ్యలో వస్తా, నేను దర్శనం ఇస్తాను అని. ఇది మీరు పోస్ట్ చేశారా? అది పోస్ట్ చేయలేదు, కానీ భక్తులందరూ ఉన్నారు, వింటున్నారు. కానీ అమ్మ ఏం చెప్తుందంటే, నేను అందరి మధ్య నేను వచ్చేస్తాను, వచ్చి నన్ను చూసి భయపడతారు కదా. ఇప్పుడు చాలా మంది ఇంట్లోకి వచ్చేస్తాను, అమ్మవారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత చాలా మంది భక్తులకు అమ్మవారు సాక్షాత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తాను, నాగసర్పంలో వచ్చేస్తాను. ఇక్కడ కానీ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయండి, చాలా మంది చెప్తారు. ఇంకోటి చాలా మంది నిద్రలో కనిపిస్తుంది. ఇది అమ్మ మహిమే.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అన్ని విశ్వాసం. ఇప్పుడు భక్తులు వస్తుంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి మా పిల్లలు ఊలికి పడతా ఉంటారు, లేకుంటే నిద్రలో ఏడుస్తూ ఉంటారు, ఇలాగన్నీ చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి ఏమై ఉంటుంది? ఇప్పుడు గాలి సోకుడు కానీ లేదంటే ఇంకేదైనా స్వభావం కానీ బాలగ్రహం అనేది నిజమేనా? నిజమేనండి, అన్నీ ఉంది. ఈ గాలి సోకులు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడికంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. చిన్న బిడ్డల మీద ఆ గాలి అనేది సోకుతూ ఉంటుంది. ఆ సోకినప్పుడు వాళ్ళు ఉలికి పడడం కానీ, నిద్రలో పాస్ పోసేయడం కానీ, జ్వరం వచ్చేస్తుంది, విపరీతంగా బాడీ పెయిన్స్ రావడం, వాళ్ళు సరిగా తినకుండా పొడుస్తారు. ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతుంది. అక్కడ అమ్మవారి దగ్గరికి రాగానే కూర్చొని చెప్పేస్తుంది అమ్మ, పలాంది హెల్త్ ఇష్యూస్ ఉంది, పలానా హెల్త్ బాగాలేదు అనేసి అమ్మవారు ఏం చేస్తుంది, దానికి విభూది ఏదైనా ఇస్తుంది, ఆ విభూది తాగమని ఇస్తుంది. ఆడికి వాళ్ళకి నయం అయిపోతారు. ఓకే ఓకే. ఎంతసేపు మీరు ఒక స్మైల్, ఒక చిరునవ్వులాగే కనిపిస్తారు. అమ్మవారు ఎలా కలకలలాడుతుంటుందో మీరు కూడా అలాగే ఉంటారు. ఉగ్రంగా ఎప్పుడైనా భక్తులు మిమ్మల్ని చూసారా? అమ్మవారు ఉగ్రంగా అంటే అంతవరకు చూడలేదు ఇంతవరకు. ఏదైనా తప్పు చేస్తే తప్ప ఇక్కడ అమ్మ అంత ఉగ్రంగా రాదు ఎప్పుడు. ఎందుకంటే అమ్మ ఎందుకంటే అందరికి బిడ్డలతో నవ్వుతూనే మాట్లాడుతుంది. ప్రతి బిడ్డను ఇప్పుడు మనం ఎట్లా బిడ్డగా ఒక తల్లి ఎలా చూపిస్తుంది బిడ్డ మీద ప్రేమ, దానికన్నా కోట్ల రెట్లు ప్రేమ ఇక్కడ అమ్మ చూపిస్తారు ప్రతి బిడ్డ మీద. ఎవరైనా రానియండి, తప్పు చేసినవాడు రాని, మంచివాడు రాని, తన ప్రేమ స్వరూపమే చూపిస్తుంది. ఎంతవరకు కోపపడింది ఇంతవరకు లేదు. చిత్తూరు డిస్టిక్, కడప డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్, ఇన్ని డిస్టిక్లు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా చెప్తుంటారు భవిష్యవాణినో లేకుంటే ఒళ్ళోకొచ్చో శకునాలో అన్నీ చెప్తా ఉంటారు. అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళంతా మీ దగ్గరికి ఎందుకు? రీజన్ అంటే ఇక్కడ భవిష్యవాణి అని అంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఒక షాకింగ్ న్యూస్ మీరు చెప్పారా? చెప్తున్నాం, చాలా వరకు చెప్తున్నాం. ఒక్కటేదన్నా మాతో షేర్ ఇప్పుడు చేసుకుంటారా? పలాంది ఇలా జరగబోతుంది, మీకు ఇలా యాక్సిడెంట్ జరగబోతుంది, ముందుగా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అలానే వీళ్ళ అలవాట్లు కొన్ని ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నేను ఇలా వాహనం గండం జరగబోతుంది, ఇలా పోలీస్ స్టేషన్కి పోతావు. అట్లనే కొంతమంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు, లవ్ మ్యాటర్స్ అనేసి, అది కూడా చెప్పేస్తుంది అమ్మ ఎదురుగా నిలబడతానే. వాళ్ళని దానికి వచ్చి ఇవంతా వదిలే ఉంటుంది. అలానే తల్లిదండ్రులు ఏడిపిస్తారు, కొంతమంది పిల్లలు ఉంటారు. ఇవన్నీ చాలా వరకు చెప్పేస్తుంది అమ్మ. ఇక్కడ అమ్మవారి మహిమ ఏమంటే జరగబోయేది ముందే చెప్తాది. ఇదే ప్రత్యేకత. రావడానికి కారణమే మెయిన్ అది. ఏం జరుగుతుంది అనేది ముందే భవిష్యవాణి చెప్పేస్తున్నారు కదా. ఎవరైనా సరే భక్తులు షాక్ అయిన ఒక సన్నివేశం ఏదన్నా ఉందా? ఒక్కటి మన షాక్ అయినా నా అమ్మాయింది ఇలా చెప్పేసింది అనేది చెప్తుంది. ఇప్పుడు కొంతమందికి బిడ్డలకు చెప్తుంది, ఇలా చెడుదారిలో పోతున్నావు, ఇలా చెడ్డ పనులు చేస్తున్నావు, ఇతరులకు అపకారం చేస్తున్నావు, దీనివల్ల చాలా మంది బిడ్డలు బాధపడుతున్నారు, నువ్వు మారలేదంటే నీ ప్రాణమే తీసుకెళ్ళిపోతాను అంటుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే అలా చాలా కొన్ని సందర్భాలు తీసుకెళ్ళిపోయింది. కొంతమంది బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం కానీ ఇంకా కొన్ని ఉంటాయి. అవన్నీ చెప్పను కాదు. ఇక్కడ అమ్మ మాట వినాలి. అమ్మ చెప్పింది మంచి దారిలో పొమ్మన్నప్పుడు మంచి దారిలో పోవాలి. ఇతరులను ఆడబిడ్డలను ఏడిపించడం కానీ, ఆడబిడ్డలను ఇప్పుడు అమ్మ కూడా ఈ మధ్యలో ఏం చెప్పింది, చాలామంది ఆడవాళ్ళకి ఏం చెప్తుందంటే, వచ్చే మీ ఆడబిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వస్తున్నారు అబ్జర్వ్ చేయాలి. అంతే అట్లే మన ఆడపిల్లలు మహిళలు వచ్చినప్పుడు మీరు ఎక్కడన్నా పోతే మీ తల్లిదండ్రులకు చెప్పేసిపోవాలి, మీరు చెప్పబెట్టకుండా పోవద్దు. రాబోయే రోజుల్లో ఆడబిడ్డలను చాలామంది కిడ్నాప్ చేస్తారని అమ్మ 1 year కానీ చెప్తాను. ఇవన్నీ మేము పోస్ట్ పెట్టాం. కావాలంటే ఇప్పుడు చూసుకోండి, కావాలంటే జరగబోతుంది. ఇంకా జరగబోయేది ముందే అమ్మ చెప్పింది. మీరు ఎక్కడ పోయినా ఎక్కడ వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు గుర్తొస్తుంది, నా బిడ్డ ఇక్కడికి పోయింది అని వాళ్ళు అక్కడికి ఎంక్వైరీ చేసి టకాని ఆ బిడ్డ దారిపోయినా పట్టుకొని అవుతుంది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అవుతుందని ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఇక్కడ వచ్చే వాళ్ళు అందుకే ఇది అమ్మ చెప్తానే ఉంది. రాబోయే రోజుల్లో చాలామంది ఆడబిడ్డలు కిడ్నాప్ గురి కాబోతారని అమ్మ ముందే చెప్పడం జరిగింది. ఇవన్నీ హెచ్చరిస్తూ ఉంది అమ్మ. ప్రపంచంలో ఇలా జరగబోతుందని చెప్పింది. అలానే ఉద్యోగస్తులకు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉద్యోగస్తులు కొద్ది సంవత్సరాల్లో ధర్నా చేయబోతారంట. మా దేశం వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, ఆ దేశంలో ఉండే వాళ్ళంతా బయట పంపించేయాలి అనేది కూడా జరగబోతుంది. అది కూడా చెప్పింది. ఇంకా భూకంపాలు రాబోతుంది, సునామీలు రాబోతుంది, యుద్ధాలు వస్తుందని 2 yearsగా చెప్తాను. ఇప్పుడు యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఒక పెద్ద జల ప్రళయం రాబోతుంది, కొన్ని లక్షల మంది చనిపోతారు, జీవరాశులు చనిపోతారు అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎన్నో చెప్తాను. రీసెంట్గా పెట్టిన పోస్ట్ ఏంటి? ఇప్పుడు ఒక 3 days ముందు కూడా పెట్టాను. ఇప్పుడు మన దేశంలో కానీ చుట్టుపక్కల దేశాల్లో జల ప్రళయాలు చాలా వస్తుంది, చాలా ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతుందని చెప్పింది. ఇంకోటి అమ్మ ఏం చెప్పిందంటే తిరువణామలై తమిళనాడు తిరువణామలైలో తొక్కిసలాట జరగబోతుందని ఇప్పుడు ఒక 3-4-5 months ముందు పెట్టింది. అది ఇంకా జరగలేదు, జరగబోతుందని అమ్మ ముందే హెచ్చరించింది.
ఓకే. అందుకని నేను జాగ్రత్తగా చెప్తున్నా. తిరువణామలై గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ జనం అనేది తాకిడి పెరుగుతూ ఉంది కాబట్టి అక్కడ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలానే మన దేశంలో, భారతదేశం ఎక్కడెక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయో అక్కడ తొక్కిసలాట జరగకుండా ముందుగా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ చెప్పింది, అది చాలా చోట్ల తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోతారని ఎన్నో సంవత్సరాల ముందు చెప్పింది. అది జరుగుతూ వస్తుంది ఇప్పుడు. ఓకే. ఇంకా కూడా జరగబోతుంది. కానీ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి. తొక్కిసలాట అని అంటేనే భయం వేస్తుంది. చూసాం, ఆర్సీబీ విన్ అయింది, నార్త్ సైడ్ అయింది, సినిమా థియేటర్లో జరిగింది చూసినాం, టెంపుల్స్లలో క్రౌడ్ ఉన్న చోట తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా దీన్ని బట్టి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే హెచ్చరించి మేము పోస్ట్ పెడుతున్నాం. ఇప్పుడు తిరువణామలలో జరగబోతుందని చెప్పింది, మళ్ళీ వచ్చి ఇక్కడ అంగాల పరమేశ్వర్ అక్కడ మలైనూరు అక్కడ కూడా జరగబోతుంది అమ్మ చెప్పింది. అది ఇంకా జరగలేదు, జరగచ్చు. ఇంకా దానికి తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక రథయాత్ర జరగబోతుంది, అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ అంటే మన ఇక్కడనే కాదు, మన దేశంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్లో మరి జనం భక్తులు ఎక్కువ వస్తున్నారో కంపల్సరీ సెక్యూరిటీ అనేది బలంగా పెట్టాలి. లేదంటే లేని కొన్ని సమస్యల్లో కొన్ని వేల మంది ప్రజలు చనిపోతారు. ఇది అమ్మ వాక్కు. మీకు ఎవరైనా ఫోన్లు చేసి మీరు చెప్పింది యాస్టిస్ జరిగిన ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పింది కదా, 2 years ముందే చెప్పింది. ఎలక్షన్ ముందు 2 years చెప్పింది. ఆ తర్వాత జరిగిన తర్వాత అమ్మ నువ్వు చెప్పింది జరిగిందని చెప్పాడు. అలానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని చెప్పాడు, అది జరిగింది. పుష్ప 2 హిట్ అవుతుందని చెప్పాము, 6 months ముందే చెప్పాను, అది జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అభిమానులు ఫోన్ చేసి అమ్మ నువ్వు చెప్పింది జరిగారు. అలానే ప్రపంచ కప్ భారతదేశం గెలుస్తుందని ముందుగానే పోస్ట్ పెట్టాను, అది కూడా పోస్ట్ పెట్టాను. ఒక 1 month ముందు, అంటే వరల్డ్ కప్ ముందు 1 month ముందు పెట్టాము. అంటే కొంతమంది అడిగారు భారతదేశం వరల్డ్ కప్ గెలవాలి, ఇక్కడ వచ్చి అమ్మని అడిగారు. అడిగితే సరే గెలిపిస్తాను పో అని చెప్పింది. అలానే ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని వేల విషయాలు చెప్పింది అమ్మ. అవన్నీ నా FBలో చూడొచ్చు. జరగబోయేది ముందే పెడుతూ ఉంటాను. చాలా వరకు జరిగింది. FB ID ఏంటి? అమ్మ అనిల్ కుమార్. అమ్మ అనిల్ కుమార్. ఓకే. ఇప్పుడు చాలా ప్రశ్నలు మీ దగ్గరకు వేస్తూ ఉంటారు. అమ్మ ఒళ్ళులోకి వచ్చిన తర్వాత నిధులు ఉన్నాయి, గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయి, మా ఇంట్లో ఏదో సౌండ్లు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఉన్నాయంటారా? వద్దు, ఇదంతా మాయా, ట్రాష్ అని చెప్తుంది ఫస్ట్ చెప్తాను. ఇదంతా వీళ్ళు మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దైవశక్తులు వశపరుచుకొని ఈ మంత్రాలు వీళ్ళు ఒక ఎరువులాగా ఒక దీన్ని పంపిస్తారు, భూమిలోకి పంపించి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళకి నిధులు ఉన్నాయని శబ్దాలు ఇవన్నీ క్రియేట్ చేపిస్తారు. ఈ తంత్రకాలు క్రియేట్ చేపించి ఏం చేస్తారంటే ఆడ మీ దగ్గర నిధి ఉందని వీళ్ళు ఎక్కడో కన్సల్ట్స్ అవుతారు. మీ ఇంట్లో నిధి ఉంది, మాకు 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇవన్నీ అడుగుతారు. వీళ్ళు ఇచ్చేస్తారు, ఏమారిపోతారు. దాన్ని ఏదో మ్యాజిక్ చేసి ఎత్తిస్తారు. ఎత్తిన తర్వాత 1 వారం తర్వాత అది మట్టి అయిపోతుంది. ఇలాంటివి ఎన్నో సందర్భాలు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళని తిట్టడం జరిగింది. ఇవంతా నమ్మద్దండి, ఇదంతా మోసము. ఈ పూడు పాములు అనేది, శంఖం అనేది, బియ్యాలు అనేది, నిమ్మకాయ పైకి లేకపోతే నన్ను అడుగుతున్నారు. అవంతా దానివల్ల ఏం ఉపయోగము? నీకు శక్తి ఉంటే ఏదైనా ఒక సమస్య పరిష్కరించు, అంతేగాని ఇట్లా మంత్రతంత్రాలతో నమ్మద్దు, మాయలు చేయనమ్మద్దండి. ఇంకేం చేస్తారు కొంతమంది, మీకు ఆ చెడుపుంది, ఈ చెడుపుంది, మీకు ఇది జరిగిపోయింది, ఆ చేతపడి జరిగింది, అది పెట్టినారు, ఇది పెట్టిన చెప్పేసి వాళ్ళ దగ్గర వేల రూపాయలు తీసుకుంటారు. ఇది అమ్మని ఇక్కడ చెప్పేస్తుంది. నువ్వు పలానా దగ్గరికి పోయినావు, పలానా డబ్బు ఖర్చు పెట్టినావు, ఇంత ఖర్చు పెట్టినావు, ఎందుకు ఖర్చు పెట్టినావు, అదంతా ఏమీ లేదు చెప్తూ. ఒకవేళ ఉంటే కూడా అమ్మవారు పసుపు ఇంకో వీపు దాక్షంతో నిమ్మకూడదు, దాంతో సాల్వ్ చేసేస్తుంది. ఇక్కడ రూపాయి పెట్టాల్సిన అవసరం, వాళ్ళు లక్షలు తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయి 1 రూపాయి కూడా తీసుకోదు. తన పసుపు కుంకు శక్తితోనే ఒకవేళ వాళ్ళు చెడుపు చేసినా దీనిపై చల్లితే అది నాశనం అయిపోతుంది. అంత శక్తి అమ్మవారి దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నారు, దయ్యాలు, భూతాలు, గాలి, పిశాచాలు ఉన్నాయని నమ్ముతారా? లేదు, ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలా మందికి బిడ్డలు పుట్టరు, ఎందుకని ఎవరికి తెలియదు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఒంట్లో గాలి ఉంటుంది, అది ఎక్కడ బయటపడుతుంది, సామాన్యంగా బయటపడుతుంది. ఇక్కడికి వచ్చినాక బయటపడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? చెప్పదు నీకు గాలి ఉంది, దెయ్యం ఉంది, దేవుడు ఉంది చెప్పదు. అమ్మే దాన్ని వాళ్ళు తెలియకుండా బయట తీస్తుంది, రప్పించుకొని ఆ గాలిని తీసేసి దైవశక్తిని వాళ్ళని నింపేస్తుంది, దేవుడిని నింపుతుంది. అంత శక్తి అమ్మకుంది. ఉన్నాయి ఖచ్చితంగా 100కి 100 భాగాలు ఉన్నాయి.
ఓకే, అట్లా ఉన్న వాళ్ళ సమస్య మీ దగ్గరకు వస్తే తీర్చగలుగుతారు? తీరుస్తుంది అమ్మ, కొన్ని వేల మందికి తీరుస్తారు. చాలా మంది భవిష్యవాణిని అనుకుంటున్నారు. అదే కాదు, చెడు జరిగినా లేకుంటే గాలి సోకినా, గాలి సంబంధిత ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడికి వస్తే నయం అవుతుంది, అది కూడా నేను తీస్తాను అని చెప్పైతే అమ్మ చెప్తున్నారు. ఖచ్చితంగా తీస్తుంది, కానీ కొన్ని వారాలు తిరగాలండి. ఒక్క రోజు 2 రోజులతో అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే వాళ్ళలో ఉండే చెడ్డ శక్తి తీసేసి అమ్మవారిపై వాళ్ళలో కూర్చుంటుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు ఆ గాలి లోపలికి రాదు మళ్ళీ, లేదంటే మళ్ళీ పడతానే ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల తిరిగి అలసిపోయి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు పూనకం అయిపోతుంది వాళ్ళ మీదకి. పూనకం అయిన తర్వాత ఆ గాలికి అనేది చోటు ఉండదు అక్కడ. అమ్మవారు కూర్చుంటే ఆ దెయ్యాలు అనేది వాళ్ళ ఒంట్లోకి రాదు. ఇదే అమ్మ మహిమ. అంటే ఫ్రైడే ఇది జరుగుతుంది ఇక్కడ. ఫ్రైడే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక పెళ్లికి ఒక తాలికి విలువ లేకుండా పోయేసింది. పెద్దవాళ్ళు ఒకప్పట్లో అయితే ముహూర్తాలు చూసేటోళ్ళు, పేరు ఫలాలు చూసి, జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే యాడ కనిపిస్తే నువ్వు లవ్ నేను లవ్, తాళి కట్టేసినా అయిపోయింది. అట్లా చేసుకోవడం వల్లనా లేకుంటే ఇంకా ఏ రీజనో తెలియదు కానీ భార్యలు వచ్చి భర్తలు చంపేస్తున్నారు. ముందు భర్తలు ఎక్కువ చంపేస్తున్నారు అనేది ఎక్కువ వింటాడు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతా అన్నారు. ఏంటి అమ్మ ఏమైనా భవిష్యవాణి రూపంలో చెప్పిందా ఇంట్లో అనార్థాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? అమ్మ చాలా మంది బిడ్డలకి ఏం చెప్తుందంటే, మీ తల్లిదండ్రులు బిడ్డలను సరిగా పెంచడం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇప్పుడు అట్లు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎలా ఇచ్చేసారంటే ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఏమంటే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మ దగ్గర వచ్చినప్పుడు అమ్మ ఏం చెప్తుంది, సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల లేనిపోనివంతా అన్ని చూసేస్తున్నారు ప్రపంచంలో. వీళ్ళు ఎలా చేయాలి అట్రాక్షన్ లోన్ అయిపోతున్నారు. ఇది నిజం కాదు. ఒక వయసులో ఉన్నప్పుడు అట్రాక్షన్ పడిపోయి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. అలానే ఇంకోటి ఏమంటే విచ్చలవిడిగా బట్టలు సరిగా వేసుకోకపోవడం, ఎదుటోళ్ళని ఆకర్షించడం, ఇలాంటివి చాలా తప్పులు చేస్తున్నారు. దీనివల్ల రాబోయే తరాల వారికి ఫ్యూచర్లో లేడీస్కి కానీ అటు జెంట్స్కి కానీ చాలా ప్రమాదాలు జరగబోతుందని 1 year ముందు అమ్మ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి ఏం చెప్తుంటే, మీ తల్లిదండ్రులు కొంచెం బిడ్డల దగ్గర పద్ధతులు అనేది నేర్పించండి. వస్త్రాలు ఎలా కట్టాలి, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, తెలియని వ్యక్తితో ఎందుకు పరిచయం చేసుకుంటారు, ఆ మాట్లాడాలంటే కూడా ఆచితూచి మాట్లాడాలి. మీరు ఎక్కడన్నా బయట పోయినా ఎక్కడన్నా వచ్చినా తల్లిదండ్రులు చెప్పేసుకోవాలని ప్రతి బిడ్డకి ఇలానే చెప్తూ ఉంటుంది అమ్మ. ఓకే, జాగ్రత్త అయితే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఘోరాలు చూస్తారు. ఆల్రెడీ ఇంకా ఇది కాదు, ఇంకా చాలా ఘోరాలు చూస్తాను అమ్మ ఎప్పుడూ చెప్పేసింది. అది తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి అమ్మ చెప్తా ఉంది. మీరు జాగ్రత్త పడాలి. అలా వచ్చే బిడ్డలు కూడా చెప్తా ఉంది, ఆడబిడ్డలు కూడా చెప్తా ఉంది అమ్మ ఇలా తప్పు చేస్తున్నారు అంత చెప్తాన్నా కూడా వినే స్టేజ్ అయితే ఇప్పుడు పిల్లలు దాటిపోయినారు. చాలా వరకు 90%, ఇక అక్కడక్కడ 10% ఉండొచ్చేమో కానీ 90% అన్నీ నాకే తెలుసు, ఒక దైవం, ఒక భక్తి, ఒక పెద్ద, ఒక చిన్న ఏమీ లేకుండా పోయేసింది. ఇప్పుడు ఎవరు వినే పరిస్థితి లేదండి. ఎవరి మాట ఎవరు, ట్రెండింగ్ మారిపోయింది. ఇప్పుడు ఫోన్లు రాకముందు ఒక ప్రజలు ఎలా ఉన్నారు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కనీసం నిద్రపోవడం లేదు, సరిగా తినడం లేదు, సరిగా పని చేయడం లేదు. అట్లా మొత్తం మార్చేసింది ఈ సెల్ ఫోన్ అనేది మార్చింది. అమ్మవారు చాలా వరకు ఏం చెప్తుంటే 90% సెల్ మీరు దూరంగా పెట్టినారంటే అందరితో మీరు బాగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అని అమ్మవారు చెప్పింది. మీరు ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేస్తున్నారు. చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్ అడ్రస్ ఏదో విలేజ్ నేమ్ అయితే చెప్పినారు, ఒక్కసారి రిపీట్ చేస్తారు. అది ఇది వచ్చి గిరింపేట. ఈ గిరింపేట నుంచి ఇరువారం రావాలి. ఇరువారం కాడ నుంచి అక్కడ జంగాలపల్లి అనేది ఎక్కడని అడిగితే జంగాలపల్లి గ్రామం అంటే ఎవరైనా చెప్తారు. ఆ జంగాలపల్లి గ్రామంలో మాది ఒక మామిడి తోపు ఉంది. ఆ మామిడి తోపులో అమ్మవారికి గుడి కట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎవరన్నా ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మా షాప్ ఉంది, అభిరుచి స్వీట్స్ అండ్ బేకరీ ఉంది, గిరింపేటలో ఉంది, పగడమాన వీధి, గిరింపేట బజార్ వీధిలో. అక్కడ వచ్చి మరి పూజ చేస్తారు. ఎక్కడ మీ ఓనర్ అంటే వాళ్ళే తీసుకొని వస్తారు. రవాణా సౌకర్యం కూడా మేమే కల్పిస్తాం అక్కడ తీసుకొచ్చాను కొత్త వాళ్ళకి. ఓకే, ఒక్కసారి నేను భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అమ్మ థ్యాంక్స్ అమ్మ. ఓకే.